కాకినాడ జిల్లా తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. కాసేపట్లో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల రక్షణతో కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నారు. అటు టీడీపీ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొస్తున్న పరిస్థితి. కూటమి కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో వైసీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. అదే సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కూటమి నేతలు ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అటు గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నిక జరగకుండా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. కాసేపట్లో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల రక్షణతో కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నారు. అటు టీడీపీ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొస్తున్న పరిస్థితి. కూటమి కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో వైసీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. అదే సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కూటమి నేతలు ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అటు గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నిక జరగకుండా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరలక్ష్మి. కాకినాడ జిల్లాకు సంబంధించి తుని నియోజకవర్గం ఏదైతే తుని వైస్ చైర్మన్ ఎన్నిక పరిస్థితులు అక్కడ రసాబస వాతావరణం నెలకొంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏవైతే 3 సార్లు తేదీ మార్చినప్పటికీ ఈ రోజు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎవరైతే ఎన్నికల అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోపక్క జిల్లా కలెక్టర్ గా ఉన్న సగిల్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వీరంతా కూడా పూర్తి పర్యవేక్షణలో అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎవరైతే అడిషనల్ ఎస్పీగా ఉన్న విక్రాంత్ పటేల్ కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే ఇప్పటికే ఏవైతే చలో తుని పిలుపునిచ్చిన నేపథ్యంలో దాడిచెట్టు రాజా మాజీ మంత్రి ఒక్కసారిగా ఏదైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పక్క రాజానగరం, కిర్లంపూడి, కాకినాడ మూడు దిక్కుల నుంచి కూడా ఇప్పటికే ఒక పక్క ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్న మొదటి పద్మనాభం, జక్కంపూడి రాజా, మరో పక్క ఎవరైతే కురసాల కన్నబాబు వీరంతా కూడా ఇప్పటికే తుని వెళ్లే పరిస్థితిలో ఎవరైతే కురసాల కన్నబాబుని అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్న అనంతోదయ భాస్కర్ వీరినేమో గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద, మరోపక్క కిర్లంపూడి హైవే వద్ద మొదటి పద్మనాభాన్ని, మరోపక్క ఎవరైతే జక్కంపూడి రాజాని వీరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు ఇప్పటికే చలో తుని కార్యక్రమంలో ఒకరికొకరు బయలుదేరడంతో మరోపక్క ఎవరైతే పెద్దాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న దౌలూరు దొరబాబును కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే వీరంతా కూడా ఎక్కడికైతే వారి నియోజకవర్గాల్లో కూడా వారు ఇప్పటికే రోడ్లపై బైఠాయించి వారి నిరసన తెలిపే పరిస్థితి కనబడింది. ఏదైనప్పటికీ ఖచ్చితంగా తుని నియోజకవర్గంలో వైస్ చైర్మన్ ఎన్నిక ఖచ్చితంగా
ఈ రోజు అవుతుందని చెప్పి ఒక కూటమి నేత చెప్పే పరిస్థితిలో ఏవైతే 10 మంది ఎవరైతే ఇప్పటికే టీడీపీ కండువా కప్పుకునే టీడీపీ తీర్థం పుచ్చుకోవడం వీరంతా కూడా ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ చేరుకునే పరిస్థితి కనబడింది. అయితే వీరంతా కూడా ఇప్పటికే ఏవైతే చైర్మన్ గా ఉన్న సుధారాణి అలాగే సహచార వైసీపీ కౌన్సిలర్ కూడా మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లే పరిస్థితిలో ఒకసారిగా కూటమి నేతలు వారిపై ఒకసారిగా వారిపై ఎదురుపడడంతో వెనుతిరిగే పరిస్థితి కనబడింది. అయితే వీరందరికీ కూడా ఇప్పటికే బస్సును ఏర్పాటు చేసి మున్సిపల్ ఆఫీస్ కి వెల్లడించడానికి ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుద్దా లేదా అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ ఏర్పడి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎవరైతే కాకినాడ ఎంపీగా ఉన్న మాజీ ఎంపీగా ఉన్న వంగా గేట్ కూడా అక్కడ చేరుకుని అంటే వీరంతా కూడా కక్షపూరిత చర్యలు చేస్తున్నారు. ఏవైతే మమ్మల్ని వైసీపీ నాయకుల్ని కావాలని అవసరం చేస్తున్నారు, రోడ్లపై అయితే 41A చెక్అౌట్ చేసి ఖచ్చితంగా మమ్మల్ని ఆపుతున్నారు, ఇదంతా ఒక రాజకీయ కక్షగా ఉందని చెప్పి ఒక పక్క ఎవరైతే మాజీ ఎంపీగా ఉన్న వంగా గీత కూడా చెప్పే పరిస్థితి పడింది. మరో పక్క ఎవరైతే కురసాల కన్నబా మాజీ మంత్రిగా ఉన్నారు వారు కూడా ఏవైతే మేము అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన వైస్ చైర్మన్ ఎన్నిక కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పి ఎవరైతే కురసాల కన్నబా మండిపడుతున్నారు. మరోపక్క ఎవరైతే కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం కూడా మా మీద వైసీపీ నాయకులు అంటే ఒక కక్షపూరితంగా చర్యగా ఒక పక్క టీడీపీ నేతలు కూడా నేతలు చేస్తారని చెప్పి ఒక పక్క మొత్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వైసీపీ నేతలు అయితే మండిపడే పరిస్థితి కలవాలని చెప్పుకోవచ్చు. అయితే మరి 10 గంటలకి జరగవలసిన ఏవైతే వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 10 మంది ఎవరైతే టీడీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు వారు ఇప్పటికే చేరుకునే పరిస్థితి కనబడింది. మరొక 17 మంది ఇప్పటికీ అక్కడ చేరుకోవాలి. అంటే మరి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి మరికొద్దిసేపట్లో చేరుకుంటారా లేక ఏమైనా ఉత్కంఠ పరిస్థితి నెలకొంటుందని చెప్పి అయితే చూడాల్సిన అంశం. అయితే ఒక పక్క తుని నియోజకవర్గంలో జరగవలసిన వైస్ చైర్మన్ ఎన్నికకి ఇంత పగడబందీగా జరిగినప్పటికీ కూడా ఎక్కడికెక్కడికి కూటమి నేతలు అలాగే వైసీపీ నేతల మధ్య ఒక మాటల తగాదాలు కానీ లేకపోతే ఒకరిపై ఒకరు దుర్సిపడే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అలాగే అడిషనల్ ఎస్పీగా ఉన్న విక్రాంత్ పటేల్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు అయితే పూర్తిగా మోహరించి ఎక్కడికెక్కడికి సెంటర్ కి పూర్తిగా పోలీసులు ఏర్పాటు చేసి మార్కెట్లు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా పోలీసు బలగాలు మోహరించే పరిస్థితి కనబడింది. అయితే ఏవైతే 10 మంది కార్పొరేటర్లు అయితే ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ చేరుకున్నారు. మరికొంతమంది ఎవరైతే 17 మంది ఉన్నారో వైసీపీకి సంబంధించి దీంట్లో 4 కూడా టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఎవరైతే ఒకరు ఎక్స్-అఫీషియో మెంబర్ ఉన్న తుని ఎమ్మెల్యే ఈ యనమల దివ్య కూడా అంటే మొత్తంగా 15 మంది వరకు టీడీపీకి మద్దతు పలికే పరిస్థితి కనబడుతుంది. అయితే మిగతా 13 మంది వైసీపీ కూడా అంటే ఇంత పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే టీడీపీకి సంబంధించి ఇప్పటికే 10 మంది అయితే టీడీపీకి వైసీపీ కౌన్సిలర్ గా ఉన్న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు 10 మంది కూడా. అంటే ఇప్పటికీ 10 మంది మరొకరు ఎవరైతే ఎక్స్-అఫీషియో మెంబర్ ఉన్నారో అంటే 11 మంది అయ్యారు. మిగతా వారంతా కూడా ఇప్పటికే వీరంతా కూడా వైసీపీలో ఉన్నారు. అయితే ఇదంతా అంటే ఇందులో ఉన్న వైసీపీకి సంబంధించి కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలుపుతారా లేక వైసీపీలోనే ఉంటారా అని చెప్పి చూడడం. అయితే మరికొంత సేపటి ఉంది కాబట్టి అక్కడ ఈ రోజు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేక తేదీ మారుతారా అని చెప్పి అయితే చూడాల్సిన అవసరం. అయితే ప్రస్తుతం అయితే ఏవైతే తుని నియోజకవర్గంలో అయితే సెక్షన్ 144 ఉంది. మరోపక్క పోలీస్ బలగాల్లో అయితే పూర్తి మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.